సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు తన దైవజనం ద్వారా ఏలితో ఈ విధంగా పలుకుతున్నాడు, నన్ను తృణీకరించి వారు తృణీకారం పొందుదురని ఆయన పలకడం మనం చూడగలుగుతున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఏలి కుమారులు చేస్తున్న పాపాన్ని బట్టి వారు దేవుని మందిరంలో ఏ విధంగా అక్రమంగా నడుచుకుంటున్నారో ఆ విషయాన్ని బట్టి దేవుడు ఒక దైవజనుని ఏలి దగ్గరకు పంపి తన కుమారులు చేస్తున్న పాపాన్ని అతను గద్దించలేదు గనుక ఆయన తీర్పు వారి మీదకి ఏ విధంగా రాబోతుందో ఆయన తెలియజేస్తూ అతడి మాటలు పలుకుతున్నాడు. దేవుణ్ణి తృణీకరించేవారు తృణీకరింపబడతారని ఆయన పలకడం మనం చూస్తున్నాం. నిజమే, దేవుణ్ణి ఎవరైతే విడిచిపెడతారో, ఆయన్ని ఎవరైతే తృణీకరిస్తారో, ఆయనకి ఎవరైతే భయపడరో దేవుడు వారిని తృణీకరిస్తాడు, ఆయన వారిని విడిచిపెట్టేస్తాడు. మనం చూడగలుగుతాం ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్ని ఫినెహాసులు దేవుని యందు భయాన్ని విడిచిపెట్టి వారు దేవుని మందిరంలో అక్రమంగా నడుచుకున్నారు. ఆ కారణాన్ని బట్టి వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని తమ శత్రువుల చేతికి అప్పగించాడు. వారిద్దరూ ఒక దినాన్నే మరణించారు. అది మాత్రమే కాకుండా దేవుని నిబంధన మందసం ఫిలిస్తీన్ల చేతికి చిక్కింది. వారు దేవుని విడిచిపెట్టడాన్ని బట్టి వారు తమ ప్రాణాలను కోల్పోయారు. అంత మాత్రమే కాదు, వారి కుటుంబం మీదకి కూడా దేవుని శాపం వచ్చింది. దేవుని ప్రజలందరూ కూడా ఎంతో బాధకు లోనయ్యారు. ఈ రోజు మనం దేవుని విడిచిపెడితే ఆయన కూడా మనల్ని విడిచిపెడతాడు. ఆయన తన ఉగ్రతను మన మీద కుమ్మరిస్తాడు. కానీ ఎప్పుడైతే మనం ఆయన హత్తుకొని ఉంటామో ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజు మనం దేవుని తృణీకరించేవాడిగా కాకుండా ఆయన హత్తుకునేవాడిగా ఉందాం. అప్పుడు దేవుడే మనకు తోడైంది మనం చేసే ప్రతి పనిలో మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.